ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీకు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనము. మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతంలో నివాసులకు అందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ, నువ్వు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతంలో నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ, నువ్వు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మహోన్నతుడా, భయంకరుడా, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం, ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడు, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములను సత్యములై ఉన్నవి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19-20 వచనంలో, ప్రభు స్తుతి నందును కాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుటకు ప్రభువైన యెహోవా వశము. మత్తయి సువార్త 28:19-20 వచనాలు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగా నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం, సర్వలోకం నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవయేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మాకు ఆశ్రయదుర్గమై ఉన్నారు ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మమ్మల్ని నడిపించండి, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తమును మా జీవితాలు జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.